ఇప్పుడు ఇట్లా అన్న నేను ఆ తిరుక్కుంటా ప్యాన్ వచ్చి నా మీద పడితే అబ్బో నేను చచ్చుడే కదా. నాకు చిన్నప్పటిసుంది ఇదే భయం, పూసుకనే ప్యాన్ వచ్చి ఏడబడుతుందో నా మీద అని. అందుకే నేను ప్యాన్ కింద వండా కొంచెం అటేటేమంట పండలే గాని. అవునే అక్క, నీకు కాళ్ళు నొత్తలేవా అనే? ఓ రామశంకరా, పొద్దుగాల ఎప్పుడు పోయినవే ఇంట్లోకే నువ్వు? గిప్పుడు అత్తన్నావు బావ మొత్తుకొని పొలం కాడికి వేయండు. నీ అవ్వ కూర అండిపోయావు గాని కూర ఆగమాగం ఎటు ఉరికినావు? మూత పెట్టవా? అలా బళ్ళి వడిపాడైంది. ఈడ నా కడుపు ఎండుతాంది, ఆడ బావ కడుపు ఎండుతాంది. మూత తెరిచిపోయినావు, మూత పెట్టిపోవా అనే? నీ ముచ్చట పాడుగాను. నీ అవ్వ నీ ముచ్చట పెడితే ఏమత్తాంది నాకు అర్థం కాదు. అవు అవు ఆగమాగం మీద ఆడ అండినవు పట్టినవు ఆయన తురికినవు. నీ అవ్వ ఆకలై పాడైతాంది, ఆ తొక్కేసుకొని తింటనేమో అది లోపలికి పోతలేదు. 3 బజార్ల కాడ చూసినా, ఆ మల్ల వాళ్ళ ఇంటి కాడ చూసినా, ఏడలేవు. ఏడవై మునిగిన వేయాలా? ఏం పనే నీకు? ముచ్చట్లకు మూతులు చాపుకుంటూ ఉంటావు, అదే పెద్ద పనే. అయ్యో బావ తినకుంటా వేండారా అత్తే నన్ను ఎంత తిడతాడో ఏం కథనో. ఇలా నీ లగ్గం చేస్తా అన్నాడు వచ్చినాక. నాకు లగ్గం ఎప్పుడు మళ్ళీ లగ్గం చేస్తాడట. ఏమో ఇక నీకేరక బావకేరక. ఆ బల్లి పాడుగాను కొద్ది లేదు, ఇంత పొడుగు పాడైంది. చిచి రోత పాడుగాను. నాకు ఇప్పుడు అన్నం తినడంటే భయం అవుతుంది, అదే బల్లి గుర్తుకొస్తాంది. తినిపో, ఆ గంజులు అట్లనే ఉన్నది. బల్లి సాంబార్ టమాటాలు ఇక మళ్ళీ బావ వచ్చే టైం అవుతుంది, పొట్టు తిడతాడు నన్ను. బావ అడిగితే అప్పుడే వచ్చింది అక్క అని చెప్పు. అసలుకే చెప్పా, ఇగో ఇప్పుడే వచ్చిందని చెప్తా. నువ్వు సరే అండిపోయే, నాకు ఆకలి దంచుతాంది. గా దుకాణంలో పోయి బింగో పొట్లమన్న కొనుకొచ్చుకుంటా. చిన్న పోరని వారా, అది కడుపు నిడుతుందా? అట్లా ఆకలి ఆపుతుంది కాసేపు. నువ్వైతే పోయే అండిపో. సరే సరే.